కడప జిల్లా అట్లూరు మండలంలోని కొంబగిరి పంచాయతీ గ్రామం నందు పాలకొండ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బద్వేల్ ఆర్డీఓ చంద్రమోహన్ ఎంపీడీఓ విచ్చేసి P4 గురించి మాట్లాడడం జరిగింది. పరిసరాల పరిశుభ్రత గురించి వివరించడం జరిగింది. అనంతరం అక్కడే పాదచారులకు ఉపయోగపడే విధంగా పాలకొల్లు రాజశేఖర్ ఆధ్వర్యంలో ఆర్డీఓ ఎంపీడీఓ వారి చేతుల మీదుగా చలివేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు సార్ గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన P4 కార్యక్రమం భాగంగా ఈరోజు అట్లూరు మండలం కుంభగిరి గ్రామంలో వేసవి దృష్ట్యా నేను అతను ఇద్దరు కలిసి రిఫ్రిజిరేటర్లు ప్లస్ ఆర్ఓ వాటరు మొత్తం 2 లక్షల రూపాయలు విలువ చేసే ఇక్కడ సమ్మర్ దృష్ట్యా భాగంగా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ అవన్నీ ఏర్పాటు చేసినాం మేము. ఇక్కడికి ముఖ్య అతిథిగా వచ్చిన మన ఆర్డీఓ సారు చంద్రమోహన్ సారు ప్లస్ ఎంపీడీఓ వెంగమరెడ్డి సారు ఇద్దరు ఇక్కడికి వచ్చి ఈరోజు మన P4 భాగంగా సార్ ఇక్కడికి వచ్చి విజయవంతంగా ఈ ప్రోగ్రాము సక్సెస్ చేసినారు. తర్వాత సాసా ప్రోగ్రాము అది కూడా బాగా సక్సెస్ చేసినారు. ఈరోజు P4 భాగంగా ఈరోజు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ఆ ప్రోగ్రాము మేము ఇంతకుముందు ఒకసారి కూడా చేసినాము, విజయవంతంగా చేసినాము. ఈసారి కూడా విజయవంతంగా చేసినాము. అదేవిధంగా ఇక్కడ సిద్ధవాటం రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్ 7 కిలోమీటర్ ఉంటుంది. ఇక్కడ జంతువులు చాలా ఎక్కువ ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఇక్కడ ఒక 20 తొట్లు రోడ్డుకు ఆ పక్క ఈ పక్క 2 పక్కల నిర్మించి వాటికి 2 రోజులకు ఒకసారి రోజు 2 ట్యాంకర్లు నీళ్లు కూడా సప్లై చేస్తున్నాం మూగజీవులకు. ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చినటువంటి మన ఆర్డీఓ సార్ గారికి అలాగే ఎంపీడీఓ సార్ గారికి అట్నే వాళ్ళ బృందము మొత్తం స్టాఫ్ మొత్తం ఇక్కడికి వచ్చిన అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు స్వచ్ఛాంధ్ర ఈ ప్రోగ్రాంకు వచ్చేసినటువంటి ఎంపీడీఓ సార్ గారికి అలాగే ఆర్డీఓ సార్ గారికి మా నాయకుడు రాజశేఖర్ అన్న గారికి అందరికి కూడా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఈరోజు జరిగినటువంటి ఈ ప్రోగ్రాము ప్రతి ఒక్కరిలో కూడా అవగాహన కల్పించి స్వచ్ఛాంధ్ర మరుగుదొడ్లు కానీ మరుగుదొడ్లు లేని వారికి మరుగుదొడ్లు నిర్మించాలని, మరి అలాగే ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ చెత్త వేయకుండా ఊర్లో బాగా నీట్గా ఉండాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో భాగంగా మా కుంభగిరి పంచాయతీకి సంబంధించినటువంటి రాజశేఖర్ అన్న కూడా మాకు ఎంతో సహాయం చేయడం జరిగింది. ఇక్కడ మంచినీటి సౌకర్యార్థం ఇక్కడ చలివేంద్ర మిషన్లు పెట్టి చల్లని నీళ్లు కూడా అందిస్తున్నాడు. అదేవిధంగా మా కాలనీలో ఎటువంటి సమస్య వచ్చినా కూడా మరుగుదొడ్లు అయితేనేమి ఆయన సొంత డబ్బులతో కూడా నిర్మించి ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా ఉండాలి, నీట్గా క్లీన్గా ఉండాలనే ఉద్దేశంతో ఎస్ వెంకటాపురాన్ని చాలా అభివృద్ధి చేస్తున్నాడు. మరి ఇలాంటి కార్యక్రమాలు కూడా మరెన్నో చేయాలని రాజశేఖర్ అన్న గారికి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం.